హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్. సో ఈ రోజు మనతో స్టూడియోలో సంకల్ప్ వాసు, అంటే ఇప్పుడు సంకల్ప్ వాసు కాదు, ఇప్పుడు మ్యూజిక్ వాసుగా మన ముందుకు వచ్చాడు. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏమవుతుంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి, అన్నిటి గురించి మనం సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డబ్బుల్ని సంపాదించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ముందుగా అన్నట్టు డబ్బు లేదని ఎంత మంది విస్తుపోతున్నారంటే చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు బెట్టింగ్లలో డబ్బులు కొట్టుకొని. సో వాళ్ళందరూ ఏంది ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. సో అదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని వాళ్ళకు ఒకవేళ అర్థమైతే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవడం ఈజీ అవుతుంది. సో అలాంటి వేస్ ఏమైనా మీ దగ్గర ఉంటే కొంచెం దయచేసి చెప్పండి. అయితే ఇది నమ్మినోడికి అద్భుతాలు జరుగుతాయండి, నమ్మనోడు అద్భుతాలు చూస్తాడు. నమ్మనవాడు అద్భుతాలు చూస్తాడు, నమ్మినోడు అద్భుతాలు చేస్తాడు. ప్రపంచంలో ప్రతి ఇన్వెన్షన్ కూడా నమ్మితేనే జరిగింది. ఫస్ట్ టైం ఫ్లైట్ కనిపెట్టేవాడు అమ్మ పడిపోతున్నామో ఆలోచించచ్చు కదా, అంతరిక్షం వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నాను, నువ్వు నమ్మి మనం ఒక ప్రొసీజర్ చెప్తాం, లా ఆఫ్ అట్రాక్షన్ లో అడ్వాన్స్డ్ టెక్నిక్ చెప్తాం. దానికి రోజుకి 10 నిమిషాలు 20 నిమిషాలు టైం పెట్టుకుంటాం, మిగతా టైం నువ్వు చేసుకో. దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ఖర్చు అయితే ఏం లేదు కదా, కంపేర్ టు ఏదో ఒకసారి క్లాస్కి వస్తే అయిపోయింది. తర్వాత నుంచి నువ్వే ఫ్రీగా చేసుకోవచ్చు కదా. ఒకవేళ నువ్వు నమ్మలేదు, చాలా మంది ఏంటి నమ్మితే వస్తుందా అనుకో 2-3 సంవత్సరాలు వేస్ట్ చేస్తారు. నమ్మితే వస్తుందా రాదు, నమ్మకపోతే ఏది రాదు కదా. నమ్మాలి ఫస్ట్, నమ్మకపోతే ఏది రాదు. నమ్మి నువ్వు ఏం చేస్తావు, 10 మినిట్స్ నువ్వు డైలీ ఇన్వెస్ట్ చేయ టైం, ఒకవేళ వస్తే. లా ఆఫ్ అట్రాక్షన్ లో ది మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ విజన్ బోర్డ్ టెక్నిక్. ఆ విజన్ బోర్డ్ టెక్నిక్ ఏంటంటే కళ్ళ ద్వారా దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు. మీరు వశీకరణం అంటారా, కళ్ళుతోనే చేస్తారు బేసిక్ గా. ఏదైనా అంటే మన పంచేంద్రియాల నుంచి సెన్స్ ద్వారా మనం ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. పంచభూతాలకి ఆ పవర్ ఉంటది అనమాట. అంటే ఒక మనిషి మ్యాగ్నెట్ అండి, మన మైండ్ ని ఒక మ్యాగ్నెట్ లాంటిది అనమాట. మీరు బయటికి వెళ్ళి మీరు ఒక నచ్చిన కారు చూసారు అనుకోండి, మరి ఈ కారు నాకు అదే కారులో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే 10 సార్లు ఇంకా వెళ్తూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అంటే మీకు ఆ అట్రాక్షన్ పవర్ అనమాట, మైండ్ కి ఆ మ్యాగ్నెట్ పవర్ ఉంటది. సో నేనేం చెప్తానంటే మీ మైండ్ని ఒక పాజిటివ్ సోర్సెస్లో మార్చుకోమంటాను. ఈ డబ్బుని ఎలా సంపాదించాలంటే బేసిక్గా డబ్బు అనే ఆలోచన, ఇప్పుడు మ్యాగ్నెట్ ఎలా ఉంటుంది, ఐరన్ ఎలా ఉంటుంది, కొంచెం దగ్గర పెడితే లాక్కుంటుంది. బేసిక్గా డబ్బు సంపాదించలేని వాడికి డబ్బు అంటే చెడ్డది, డబ్బు వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బు వల్లే నాకు డబ్బు సమస్యలు ఉన్నాయి అని నెగిటివ్ వేలో ఉండవాడు. ఆ ఆలోచన తిరగడం వల్ల అటువంటి ఫ్రీక్వెన్సీ అటువంటి పర్సన్స్ అట్రాక్ట్ చేస్తుంటాడు. అటువంటి ఈవెంట్స్ ఆయనలోకి వస్తుంటాయి, మైండ్ లోకి వస్తుంటాయి. పరిస్థితులు, బయట పరిస్థితులు కూడా అలాగే వస్తుంటాయి. నేనేం చెప్తాను, దాన్ని కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టమంటాను. నీ పరిస్థితి ఎంత వరస్ట్ ఉన్నా ఓకే, నువ్వు ఇంటి రెంటలు పే చేయలేదు, పిల్లల స్కూల్ ఈఎంఐలు పే చేయలేదు, కారు ఈఎంఐలు పే చేయలేదు, ఇవన్నీ ఉన్నాయి. ఈ టైంలో నీకు అట్రాక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అయినా సరే స్థితప్రజ్ఞతగా మైండ్ని పెట్టి నువ్వు మళ్ళీ అట్రాక్షన్ చేసినట్టయితే అటువంటి సిచ్యువేషన్స్, నువ్వు మంచి పాజిటివ్ సిచ్యువేషన్స్, పాజిటివ్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తారు. ఎవడో వస్తాడు అన్ఎక్స్పెక్టెడ్గా నీకు డబ్బులు ఇస్తాడు, లేదంటే ఏదో ఒక ఆఫర్ ఇస్తాడు, వర్క్ ఇస్తాడు, నీకు డబ్బులు వస్తాయి. ప్రపంచంలో అద్భుతాలు జరుగుతాయండి, ఒక్క నిమిషం చాలు అద్భుతాలు జరగడానికి, ఒక్క సెకండ్ చాలు. బట్ నీ మైండ్ షిఫ్ట్ అవ్వాలన్నమాట. నీ మైండ్ కానీ షిఫ్ట్ అవ్వలేకపోతే నువ్వు ఎప్పుడు నెగిటివ్లోనే ఉంటావు. షిఫ్ట్ చేయాలి మైండ్, ఖచ్చితంగా షిఫ్ట్ చేయాలి, బలంగా నమ్మాలి. కొంతమంది ఏమంటారు, లాజికల్ నమ్ముతారు, ఇది నిజంగా జరుగుతుంది, సరే జరగదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు. మైండ్ సెట్ మారితే లైఫ్ సెట్ మారిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, మైండ్ సెట్ మారితే లైఫ్ సెట్ అయిపోద్ది. సో మైండ్ సెట్ మారినంత వరకు లైఫ్ సెట్ అవుతుంది. సో ప్రపంచం మొత్తం మీద సైకాలజిస్టులు అందరూ రీసెర్చ్ చేస్తే ఏం చెప్పారంటే 80% పాజిటివ్ మైండ్ సెట్, 20% స్కిల్స్. చాలా మంది డబ్బు సంపాదించే వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉంగరాలు గోల్డ్ ఉంటాయి, వాళ్ళకి చదువుకోరు కూడా, సైన్ చేయడం కూడా రాదు. కొన్ని కోట్లు వేల కోట్లు ఎలా సంపాదిస్తారు చెప్పనా? మైండ్ ఈజ్, వాళ్ళ మైండ్ మనీ మ్యాగ్నెట్స్ వాళ్ళందరూ. వాళ్ళకి ఏం తెలియదు. చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళందరూ టీచర్స్ అయ్యారు, చదువులేని వాళ్ళందరూ, చదువు ఫెయిల్ అయిపోయిన అందరూ స్కూల్స్ పెట్టారు. ఇప్పుడు ఎవడు గొప్ప? స్కూల్స్ పెట్టినోడే గొప్ప అవుతాడు. స్కూల్ ఎవరికి ఉద్యోగం ఇచ్చాడు? చదువుకున్నోడికి ఉద్యోగం ఇచ్చాడు. చదువుకున్నోడు ఏం ఆలోచిస్తాడు? ఉదయం లేగాలి, టక్ చేసుకోలే, నేను ఉద్యోగంకి వెళ్ళాలి. చదువులేనోడు ఆలోచిస్తే ఏం అది ఎవడో ఉద్యోగం ఇవ్వడు. దాని బదులు ఎందులో పోయి ఏదో వ్యాపారం చేసుకుందాం అంటాడు. వాడిదే డబ్బు అప్పు తెచ్చుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటాడు, 10 మంది ఇన్వెస్ట్మెంట్ చేయించుకో, స్కూల్ చేసి వడ్డీలు అడిగి ఇచ్చేస్తాడు, ఈ బిజినెస్ చేస్తాడు. చాలా మంది డాక్టర్స్కి, కొంతమంది డాక్టర్స్ కాదు కానీ హాస్పిటల్స్ పెట్టారా లేదా? పెట్టారు. కానీ డాక్టర్ చదివినోడు ఏం చేస్తాడు? హాస్పిటల్ వెళ్ళి జాబ్ చేస్తాడు. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కానీ మినిస్టర్లు కొంతమంది, అంటే గ్రేట్ అంటున్నాను, ఎవరు ఫీల్డ్ వాళ్ళే, దే ఆర్ వర్కింగ్ కదా. కానీ డాక్టర్స్ గ్రేటే, ఎందుకంటే వాళ్ళు మన ప్రాణాలు బతికిస్తున్నారు. టీచర్స్ గ్రేటే. బట్ నీకు ఏమీ లేకపోయినా నువ్వు సాధించచ్చు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను బ్రదర్ నేను, ఎందుకంటే వీఆర్ పాజిటివ్. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, ఎంత కిందకి వెళ్ళిపోయినా సరే, ఎన్ని అప్పుల్లో ఉన్నా సరే,
ఎందుకంటే నాకు కొన్ని కొన్ని మెసేజ్లు వస్తుంటాయి మా టీంకి, సార్ నేను అప్పుల్లో ఉన్నాను, అప్పులు తినేస్తున్నారు. ధైర్యలక్ష్మి అనేది ఒకటి ఉందనుకోండి, అన్నీ ఎగిరిపోతాయి. మన పురాణాల్లోనే చెప్పారు, అష్టలక్ష్మి ఏవో లక్ష్మిలు ఉంటాయి, ఒక 8 లక్ష్మిలు ఉంటాయి. అందులో ఏంటి మెయిన్ కావాల్సిన ధైర్యలక్ష్మి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్లో నుంచే కదా వస్తుంది. ఇప్పుడు నీకు వాటర్ అంటే భయం బ్రదర్, నీకు మాత్రమే భయం, ప్రపంచంలో అందరికీ భయం కాదు. ఓకే, నిజంగా వాటర్ నిజంగా భయం అయితే అందరికి భయం ఉండాలి కదా. దట్ ఈస్ నాట్ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇప్పుడు నీకు ఒక 10 కోట్ల అప్పు ఉంది, 10 కోట్ల అప్పు నువ్వు చచ్చిపోవాలి, లేదా 10 లక్షల అప్పు ఉంది, ఎందుకు 1 లక్ష రూపాయలుగా చచ్చిపోతున్నారు, 10 లక్షలకు అప్పు చచ్చిపోతున్నారు. అమ్మో నేను తీర్చలేనేమో అనుకుంటున్నారు. మరి 100 కోట్ల అప్పు ఉన్నాడు ఏంటి, 1000 కోట్ల అప్పు ఉన్నాడు ఏంటి, 1000 కోట్ల అప్పు ఉన్నాడు ఏంటి? సార్ వాళ్ళందరూ పెద్దవాళ్ళు సార్ అని అనుకోవచ్చు. ఈ క్వశ్చన్ వస్తుంది. సో ఏదైనా అదే 1 లక్ష రూపాయలు అప్పు ఉండి టర్న్ అరౌండ్ బౌన్స్ బ్యాక్ అయిన ఉన్నారుగా, 10 లక్షల అప్పును బౌన్స్ బ్యాక్ అయిన ఉన్నారా? మరి వాళ్ళు అయినప్పుడు నువ్వు ఎందుకు అవ్వలేవు? వాళ్ళు ఏమైనా 2 సార్లు పుట్టారా? ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్. కాస్త కోస్త వాళ్ళకి తెలియకంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇండైరెక్ట్ గా ఫాలో అవుతున్నారు. కొంతమంది తెలిసి ఫాలో అవుతారు. నువ్వు కూడా ఇది తెలుసుకుంటే నీకు ఎనలేని ధైర్యం వస్తుంది. ముందు నీ లాజికల్ మైండ్ చంపు, అది ఎప్పుడు అడ్డుపడుతుంది, దానివల్ల పోయేది ఏం లేదు. మనమే సైంటిస్టులు కాదు. ముందు ఆ లాజికల్ మైండ్ చంపి నేను సాధిస్తాను అంటే, నేను కనబడితేనే నమ్ముతాను అని కొంతమంది ఉంటారు. కనబడితేనే ఫస్ట్ రాకెట్ కనిపెట్టినోడు కనబడితేనే నమ్మలేదు. అంతే, రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళడం ఎంత డేంజర్ అది. మనం ఏమైనా అంతరిక్షంలోకి వెళ్తున్నామా? లేదు. సో దాంతో పోలీసు ఇదంతా చాలా తక్కువ. మరి ట్రైన్ కనిపెట్టాడు, హెలికాప్టర్ కనిపెట్టినాడు, ల్యాప్టాప్ కనిపెట్టాడు, అసలు ఫోన్ కనిపెట్టడం ఏంటి బ్రదర్? ఎంత నమ్మితేనాడు కనిపెడతాడు. సో నమ్మనంత వరకు ఏదైనా అది బ్లైండే, నమ్మితే అది లాజిక్ గా వర్కౌట్ అవుతుంది. బిలీవ్ చేయాలి, నమ్మితేనే సాధించగలవు ఏదైనా. యు ఆర్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. పెద్ద పెద్ద రచయితలు, పెద్ద పెద్ద రైటర్స్ ఏమంటారు, నువ్వు ఏదైతే నమ్ముతావో ఆ విధంగా తయారవుతావు. యద్భావం తద్భవతి. కాకపోతే నా 100x మనీ మేనిఫెస్టోస్ నేను ఏం చెప్తానంటే, ఎలా నమ్మాలి, ఎక్కడ యాక్షన్ చెయ్యాలి, ఆ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కూడా 100x లో యాక్షన్ ఎలా చేయాలి, నీకు ఎఫర్ట్కి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి, నువ్వు ఆటో పైలట్ మెథడ్లో ఎలా చేయాలి, ఎటువంటి అఫర్మేషన్ చేసుకోవాలి, యాక్షన్ కూడా ఎటువంటి అఫర్మేషన్ చేసుకోవాలి, అప్పులు తీరడానికి ఏ విధంగా చేసుకోవాలి, నువ్వు హ్యాపీగా ఉండడానికి ఏ విధంగా చేసుకోవాలి, హెల్త్ బాగు చేయడానికి ఏ విధంగా చేసుకోవాలి, నీకు నచ్చిన పని దొరకడానికి ఏ విధంగా చేసుకోవాలి, నువ్వు అవకాశాల దగ్గరికి వెళ్ళిపోతే అవకాశాలు నీ దగ్గరికి ఎలా రప్పించాలి, దానికోసం ఎటువంటి అఫర్మేషన్ చేసుకోవాలి, ఎటువంటి విజువలైజేషన్ చేసుకోవాలి. అది కూడా నీ లైఫ్ స్టైల్లో డిస్టర్బ్ అవ్వకంట, 10 మందికి ఉపయోగపడుతూ, సమాజానికి ఉపయోగపడుతూ, దేశానికి ఉపయోగపడుతూ ఈ విధంగా చేసినట్టయితే మనం హ్యాపీగా మన లైఫ్ 100x ఫుల్ఫిల్మెంట్. ఓపెన్ గా చెప్తున్నాను కదా, మనం పోయేలోపు 1 లక్ష వీడియోలు అయితే ఉండాలని నేను డిసైడ్ అయ్యా. ఎందుకంటే మనం పోయినా సరే మన వీడియోలు ఉండాలి. దాంతో ఎవడో ఎక్కడో, ఇప్పుడు నేను బయట కనిపిస్తున్నప్పుడు అన్నా మీ వీడియోలు మిస్ అవుతున్నావునా చేయండి అన్నా అంటుంటారు. మళ్ళీ అలా ఆ కిక్ కావాలని నేను చేస్తున్నాను నేను. ఎందుకంటే మనకున్న బిజినెస్లో ఏ రియల్ ఎస్టేట్, ఏ మ్యూజికల్ ఈవెంట్స్ చేసుకుంటే మనకు కొంచెం డబ్బులు వస్తాయి. అంటే కంపేర్ టు వీడియోలు చేయడం కంటే అవి చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ ఎందుకంటే మనకున్న సబ్జెక్ట్ని కానీ చెప్పపోతే అది నేరం కింద సమానం. సమాజంలో 2 హాని చేస్తారండి. ఒకటి హాఫ్ నాలెడ్జ్ ఉన్నోడు వచ్చి చెప్పడం, అంటే ఏమీ తెలియకంటే కొంతమంది ఎవరైనా అది హాఫ్ నాలెడ్జ్ ఉండడం వల్ల, పరిపూర్ణ లేకపోవడం వల్ల అది రాంగ్ పోర్ట్రేట్ అవ్వచ్చు. ఫుల్ నాలెడ్జ్ ఉండి కూడా కొంతమంది చెప్పరండి. చాలా మంది బిజినెస్ మ్యాన్ చూడండి సైలెంట్గా ఉంటారు. వీళ్ళకి చెప్తే నాకేమొస్తుంది, నా పని ఏదో మనం చూసుకుందాం, మన బిజినెస్ నడుస్తుంది కదా. ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ మ్యాన్ సీక్రెట్లు చెప్తారండి? చెప్పరు. టైం లేదు అంటాడు. టైం అంటే ఎందుకు లేదు, వేరే వాడికి టైం ఇస్తే నాకేమొస్తుంది. అది ఇప్పుడు యూట్యూబ్కి వచ్చి ఇంతమంది గురువులు చెప్తున్నారు కదా, వాళ్ళంతా మీకు టైం ఇచ్చినట్టే కదా. రీసెర్చ్ చేసుకోలేవు, ఎందుకు చేసుకోలేవు, నువ్వు కూడా బిజినెస్ మ్యాన్వే, టైం సరిపోదు, ఎవడో నీకు వచ్చి చెప్తున్నాడు కదా, అందులో నీకు నచ్చిన పాయింట్లు ఫాలో అవ్వు, నచ్చలేని వదిలే. ఇప్పుడు నా వీడియోలైనా అందరికి పబ్లిక్కి నచ్చాలని నేనేం కోరుకోను. నాలో ఒక 10 పాయింట్లు ఉంటే ఒక 2-3 పాయింట్లు వచ్చాయా అవి తీసుకో. నీ లైఫ్లో చేంజ్ జరిగిందా, నువ్వు నాకేం లేదు, థ్యాంక్ యూ మ్యూజిక్ వాస్ అన్న, ఎప్పుడైనా కనిపిస్తే ఒక హగ్, ఇది చాలు. ఇంతకు మించి నీ దగ్గర నేనేం కోరుకు. ఎందుకంటే నాకు ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు బ్రదర్. మనం ఇవ్వడానికి పుట్టాం, ప్రజలకే ఇవ్వాలి, పీపుల్ పబ్లిక్ స్టార్ అవ్వాలి, అంతే సార్. సో అప్పుడు ఏంటి, ఏదైతే ఇస్తామో అదే పొందుతాం కదా. ఓకే, దాచుకుంటే ఏమీ రాదు. చాలా మంది బిజినెస్ మ్యాన్ చెప్పరండి బయటికి, కానీ అలా కాదు. మనం ఎంత చెప్తే, ఎంత పబ్లిక్కి అంటే ఎవరికైనా హెల్ప్ చెయ్యాలని మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు మనకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు. ఓకే, సో ఈ వీడియోలు విన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఆ సబ్జెక్ట్ గురించి మీ ఇంట్లో ఫ్యామిలీతో అందరితో చెప్పుకోండి. మీరు ఒక్కరే పాటించడం కాదు, ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఓకే సార్. కాకపోతే కరెక్ట్ వేలో చేయాలి. ఇంకా చేయాలంటే మా వర్క్ షాపులు రావచ్చు, లేదంటే మా అపార్ట్మెంట్లో అయినా తీసుకోవచ్చు. ఖచ్చితంగా సార్. సో అదండి.